ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనం మరియు 15వ వచనం. వాడు, యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిననెను. 15వ వచనం. వాడు ఎలాగో చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వాడిని మరలా అడగగా, వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితనని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీని వెనక ఎంతో వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. దీనికి ఎంతో ధనాన్ని వెచ్చిస్తున్నాం. ఇది విదేశీ ధనం కాదు, కానీ స్వదేశీ ధనం మాత్రమే. అనగా కొంతమంది దేవుని బిడ్డలు ఇచ్చినటువంటి కానుకలను బట్టే ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులోంచి ఈ కార్యక్రమాలు ఇలా చేస్తున్నాం. అలాగని ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేసిన వారి పేర్లు వివరాలు మనం ఇవ్వడం లేదు. అలాగని ఎవరు స్పాన్సర్ చేయడం లేదని కాదు. ఇంకా ప్రస్తుతం రోజుకి ఉదయం సాయంత్రం వస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో రోజుకు 2 సార్లు తరచుగా మీ ముందు దేవుని వాక్యం వివరించడానికి నిలబడాలనేది నా యొక్క ఉద్దేశం. కానీ దానికి కావలసినటువంటి నిధుల కొరకైనటువంటి ద్వారాలు దేవుడు తెరవాలి. కాబట్టి శాంతి టీవీ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? దేవజనులు విజయవాడలోనే దేవజనులు చార్లెస్ జాకబయ్ గారు అడిగినట్టుగా మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? రెడీగా ఉందాం. దేవుని వాక్యాన్ని అలర్ట్గా ఉందాం. రిసీవ్ చేసుకోవడానికి, పీల్చుకోవడానికి, స్వీకరించడానికి. ధనవంతుని యొక్క బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం కుక్కలు మరియు లాజరు పోటీ పడినట్టుగా మనం కూడా పోటీ పడదాం. మీరు కూడా దేవుని బల్ల నుంచి, దేవుని సన్నిధిలోంచి, దేవుని సేవకు నోట్లో నుంచి, టీవీ కార్యక్రమాల్లోంచి వచ్చే మాటల కొరకు, ఈ మాటల రొట్టెల కొరకు, మాటల రొట్టెల ముక్కల కోసం ఒక లాజరులాగా, ఆత్మ సంబంధంగా లాజరులాగా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మిరకల్ రిసీవ్ చేసుకుంటున్నారు, బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. వర్డ్ రిసీవ్ చేసుకోండి, వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి, వాక్యాన్ని సొంతం చేసుకోండి, వాక్యాన్ని ఓన్ చేసుకోండి. ఇది మీ సొంత వాక్యం, ఇది మీకు సంబంధించిన వాక్యం, ఇది ఎవరికో సంబంధించిన వాక్యం కాదు, మీ వాక్యంగా భావించండి. ఏదైనా మీకు ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటున్నాం. ఈ మాటలు వింటున్నప్పుడు ఏదైనా ఒక ఖాళీ సమయాల్లో, మీ లంచ్ బ్రేక్ సమయాల్లో, మీ లీజర్ టైంలో మీరు దేవుని వాక్యాన్ని కొద్దిగా యోహాను సువార్త 9వ అధ్యాయం ధ్యానించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ సమయంలో మనం ఇప్పటివరకు 13 ఎపిసోడ్లు యోహాను సువార్త 9వ అధ్యాయం నుంచి మనం మాట్లాడుకున్నాం. ఇది 14వ ఎపిసోడ్. ఇలా మనం ఇంకా కొన్ని ఒక 15-16 సందేశాలు ఇందులో వస్తాయి. ఒక అధ్యాయంలోంచి ఒక 30 సందేశాలు ఇవ్వడం అంటే అంత సులభమైన విషయం ఏం కాదు. నేను గ్రీకు, హీబ్రూ తెలిసిన స్కాలర్నేం కాదు, నేను బైబిల్లో లేకపోతే డాక్టరేట్ చేసిన వ్యక్తినేం కాదు. అయినప్పటికీ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు అంతవరకే. కానీ నేనేదో వివేకిని నేను ఏనాడు చెప్పుకోవడం లేదు. నాకేం తెలియదని నేను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొంది ఉన్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము మరియు 27వ వచనంలో రాయబడింది. కనుక వేరొకడు మరెవడునో మీకు బోధించవలసిన అవసరం లేదు అని రాయబడింది. అనగా అభిషేకము అనగా పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడని. హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే కృప మనకు బోధిస్తుంది అని రాయబడింది. కృపా వరమునిచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు ఆత్మ మనకు బోధిస్తాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనము మరియు 15వ వచనము. జాన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter 11th and 15th verses. వాడు యేసు అనునొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి
కడుక్కొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితినెను. వాడు ఎలాగ చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం. He answered, the man who is called Jesus A man called Jesus made mud, smeared it on my eyes and said to me, పూశాడు, రాశాడు, అంటే ఆయిల్ పూసినట్టుగా మసాజ్ చేసినట్టుగా పూశాడు, అది స్మీరింగ్ అన్నారు. సరే, go to Siloam and wash. So I went there and washed, and I received my eyesight. Praise the Lord. Hallelujah. 15వ వచనం. Then the Pharisees also asked him to repeat how he received his eyesight. Yes. And he said to them, he put mud on my eyes. I washed, and I see. That's all. I could see now. దేవుని స్తోత్రం. Hallelujah. He did something, now I am seeing. He did something, but now I could see. Praise the Lord. Hallelujah. కడిగి వేసుకొనడం, ఈ రెండు వచనాల్లో కామన్గా కనిపించిన ఒక మాట కడిగి వేసుకోవడం. ఏంటి కడిగి వేసుకోవడం? ఏంటి వాషింగ్? ఏంటి క్లెన్జింగ్? కడిగి వేసుకునే కార్యక్రమం ఏంటి? బాగా కడిగేయాలండి అని అంటుంటారు. కడిగేయాలంటే ఒక వ్యక్తిని నిలదీసి గట్టిగా అడగాలనే ఉద్దేశం తెలుగు భాషలో ఆ పదం ఉపయోగిస్తాం. కడిగి పడేసాడండి వాడు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే కడిగి వేయడం, క్లెన్జింగ్, వాషింగ్. దీనికే స్నానం లేకపోతే బ్యాప్టిజం అనే మాటను ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. స్ప్రింక్లింగ్ అనే మాటకు కూడా, లేకపోతే కడిగి వేసుకోవడం, ఇవన్నీ ఇంచుమించు ఒకే పదాలుగా గ్రీకు భాషలో కనిపిస్తాయి. కడిగి వేసుకోవడం, లేదా నీళ్ళలో ముంచడం, లేదా పాతి పెట్టబడడం, లేదా స్ప్రింక్లింగ్ చేయడం. అంటే నేను ఇప్పుడు మళ్ళీ బాప్తిజాన్ని గురించి స్టడీలోకి వెళ్ళలేదు. మనం బాప్తిజాన్ని గురించి మనం మాట్లాడుకునే అవకాశం ఉంది. బాప్తిజం గురించి మాట్లాడుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి. మన స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చెస్లో బాప్తిజం తీసుకోవాల్సిన, వెంకన్నపురంలో కొంతమంది బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. భుజబుజి నెల్లూరులో కొంతమంది బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ముదిగేళ్ళలో బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. బాలిడిపాలెం, ఆయా ప్రాంతాల్లో బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు. బాప్తిజం తీసుకోవాలి. యవనస్తులను ప్రోత్సహించండి, బాప్తిజం తీసుకో. ఇప్పుడు కాదండి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత, నీ పెళ్ళిన తర్వాత అని తల్లిదండ్రులుగా మీరు వాయిదా వేయద్దు. రే, నువ్వు దైవికంగా బతకాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీకు మంచి భవిష్యత్తు రావాలంటే నువ్వు బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడువు. వాడికి ఒక కంప్యూటరో లేదా ఒక మొబైల్ ఫోన్ తీసిచ్చి వాడిని ఇష్టానుసారంగా ఆడుకోమని వాడికి స్వేచ్ఛనిచ్చి వాడిని చెడగొట్టద్దు. క్రైస్తవ తల్లిదండ్రులు చాలామంది వాళ్ళ బిడ్డల్ని వాళ్ళే స్వయంగా చెడగొడుతున్నారు. తల్లి చాటు బిడ్డలుగాను, తండ్రి చాటు బిడ్డలుగాను వాళ్ళని మార్చొద్దు. వాళ్ళని ఫ్రీగా వదలండి. వాళ్ళు నేర్చుకోనివ్వండి. వాళ్ళ లైఫ్లో నేర్చుకోవాలి. వాళ్ళకి కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ పెట్టి, కొన్ని ఇళ్లలో అయితే జరిగేటువంటి విషయం ఏంటంటే మగపిల్లలను కూడా ఆడపిల్లలను పెంచినట్టు పెంచుతున్నారు. పంజరాల్లో పక్షుల్ని పెంచినట్టు పెంచుతున్నారు. వాళ్ళు పిల్లలు, వాళ్ళు స్వేచ్ఛాజీవులు. వాళ్ళకి స్వేచ్ఛనిద్దాం, వాళ్ళకి అవకాశాలు ఇద్దాం, నేర్చుకునేదానికి అవకాశాలు ఇద్దాం. నువ్వు నేర్పించడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కానీ వాళ్ళు స్వయంగా నేర్చుకుంటే చాలా నేర్చుకుంటారు. దేవుని చేత వాళ్ళు నేర్పించబడాలి కూడా. కాబట్టి వాళ్ళకి విషయాలన్నీ బోధించండి. మన బిడ్డల విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీ బిడ్డలను సరిగా పెంచలేదన్నప్పుడు సిగ్గుతో తల వెంచుకునేటువంటి తల్లిదండ్రులుగా ఉండొద్దు. ఏదో దేవుని కృపను, బలా నమ్మకమైన మంచి తండ్రి, మంచి తల్లి, నేను మీకు అనుగ్రహించిన 2 కుమారుల్ని, 2 కుమార్తెలు చక్కగా పెంచావు. బిడ్డలు మా తల్లిదండ్రులకు లోబడే విధంగా, బిడ్డల్లో ఉన్నటువంటి టీనేజ్ బిడ్డల్లో ఉన్నటువంటి స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం, ఏదైనా చిన్న విషయం ఉండగానే గట్టిగా అరిచి కేకలేసి, ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైన విధానాలు. యవన బిడ్డలారా, మీకు సందేశం ఇస్తున్నాను. మీరు ఇలాంటి తిరుగుబాటుదారులైనటువంటి యవనస్తులుగా ఉంటే మీ జీవితం అంధకారంలోనే ఉంటుంది. దయచేసి తిరుగుబాటు చేయొద్దు, తల్లిదండ్రులకు లోబడి ఉండండి. నా వయసు 46 సంవత్సరాలు. ఇప్పటికి 46 సంవత్సరాలు అయినా కానీ నా తల్లిదండ్రులు ఏదని చెప్తే నేను తిరగబడిన. వాళ్ళు చెప్పినా సరే, పెద్దోళ్ళు చెప్పారు అని అనుకుంటానే కానీ తిరగబడి గందరగోళం చేసి గొడవపడి చేయను. 16 సంవత్సరాలకి 17 సంవత్సరాలకి గొడవలకి, లేదా చిన్న పాముల్లాగా, లేకపోతే వాళ్ళు బుసలు కొట్టే విధంగా ఉన్నారు. అలా ఉండొద్దు. లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, పెద్దలకు లోబడి ఉండండి, కాపరికి లోబడి ఉండండి. తిరుగుబాటుదారులుగా మారొద్దు. సరే, దేవుని స్తోత్రం. మన ఈ సమయంలో మన దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు, కడిగి వేసుకోవడం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఏంటి కడిగి వేసుకోవడం?
కడిగి వేసుకోవడం అనేటువంటి ఆ ఇజ్రాయేలైట్ కాన్సెప్ట్లో లేదా జూయిష్ కాన్సెప్ట్లో లేకపోతే ఆ గ్రీక్ కాన్సెప్ట్లో దీని గురించి ఆలోచిస్తే దీనిలో మనం అనేకమైన విషయాలు అర్థం చేసుకోవచ్చు. కడిగి వేసుకున్నటువంటి సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం కడిగి వేసుకోవాలి, కడిగి వేసుకున్న తర్వాత ఏం జరిగింది, క్లెన్జింగ్ అంటే వాషింగ్ అనే కాదు, దీనికి క్లెన్జింగ్ అనేటువంటి మాటని ఒక శుద్ధీకరణ సంబంధమైన స్నానానికి సంబంధించినటువంటి మాట. ఒక పాత్రని కడుగుతాం, అలాగే మనం స్నానాన్ని కూడా వాషింగ్ అంటున్నారు. అంటే స్నానం అయినప్పటికీ కూడా వాషింగ్ అనగా నా మాటల యొక్క అర్థం ఏంటి అంటే కడిగి వేసుకునేటువంటి అనుభవం. వాడు చెప్తున్న మాట, నేను కడిగి వేసుకున్నాను. ఏం కడిగి వేసుకున్నాడు, కంటి మీద ఉంచబడినటువంటి బురదను కడిగి వేసుకున్నాడు. నీ కంటి మీద ఉన్నదాన్ని, నీ కంట్లో ఉన్నదాన్ని తొలగించుకో, నీ కంట్లో ఉన్న దూలాన్ని తొలగించుకో, నీ కంట్లో ఉన్నటువంటి లేకపోతే నలుసులు కాదు, నీ కంట్లో ఏకంగా దూలాలు ఉన్నాయి అని దేవుని వాక్యం చెప్తుంది. మన కంట్లో ఏమీ లేదనుకుంటున్నాం మనం, ఎదుటోడి కంట్లో ఏదో నీ కంట్లో దూలం ఉంది అంటున్నాం, నీ కంట్లో కూడా దూలం ఉంది. ముందు నీ కంట్లో ఉన్నది తీసివేసుకో. సహోదరుడా సహోదరి, నీ కంట్లో ఉన్న దూలాన్ని తొలగించుకుంటే నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసు నీకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. నా మాటలు వింటుంటే దేవుని బిడ్డలారా, ఒకటి నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. కడుక్కోవడం వల్ల జరిగినటువంటి కార్యాలు. 11వ వచనం, వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసాడు. నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి ఐ స్పెషలిస్టుల దగ్గరికే లేకపోతే హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ముందు కంట్లో 2 చుక్కలు వేసేసి లేకపోతే 2 కళ్ళలో 2 చుక్కలు వేసి మనల్ని కూర్చోబెడతారు. కాసేపటికి మనల్ని పిలుస్తారు, మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కంట్లో చుక్కలు వేసాడని కాదు అన్నాడు, బురద చుక్కలు వేసాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. యేసు ప్రభు కంటి మీద బురదను పూసి 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళినప్పుడు ఆ బురద ఎండిపోయి ఉంటుంది, లేకపోతే అది ఆరిపోయి ఉంటుంది, కన్ను తెరిచే అవకాశం లేదు. అయినప్పటికీ కడుక్కున్నాడు. ఆ ఎండిపోయినది మెత్తన చేయబడింది, రాలిపోయింది, లేకపోతే సిలోయేములో కలిసిపోయింది. ఎక్కడో ఉన్న మట్టిని తీసుకొచ్చి సిలోయేములో కలిపాడు. ఆ మన్ను నీళ్ళలో కలిసింది, మన్ను నీళ్ళలో కలిసి బురదగా మారింది. ఇప్పుడు మన్ను నీళ్ళలో కలిసినప్పుడు వెంటనే అతనికి ఆశ్చర్యం. మొట్టమొదటి విషయం, తాను నీళ్లను చూశాడు. తాను కడుక్కున్నప్పుడు తనకు నీళ్లు కనిపించాయి. తర్వాత ఆ సిలోయము కోనేటి మెట్లు కనిపించాయి. తర్వాత దేవాలయం, తర్వాత ప్రజలు, తర్వాత మనుషులు, తర్వాత ప్రభు, ఇలా ఒకటొకటి ఆయన చూస్తూ వస్తున్నాడు. అరే, ఎంత ప్రకృతి లేకపోతే ప్రపంచం ఇంత అందంగా ఉందా, ఇంతకాలము నేను ఇవన్నీ మిస్ అయిపోయాను అనుకునే ఫీలింగ్తో అటు త్వరగా 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరిగి వచ్చాడు. ఇంతకుముందు భారంతో వెళ్ళాడు, ఇప్పుడు సంతోషంతో తిరిగి వస్తున్నాడు. నా కన్నుల మీద బురద చేశాడు. బురద చేసినప్పుడు నాకు కొద్దిగా ఏంటిది ఇలా చేశాడు అనిపించుండొచ్చు, కానీ బురద చేయడం వల్ల నాకు చూపు వచ్చింది. అలాగైతే ఈ గుడ్డివాళ్ళు, ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది గుడ్డివాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇలా బురద అనుభవం, బురద పోయబడిన అనుభవం ఉంటే బాగుంటుంది అనుకోండొచ్చు. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, అతను కడిగి వేసుకొని చూపు పొందాడు. హీ వాష్డ్ అండ్ హీ గాట్ సైట్. వాషింగ్ అనేది సీయింగ్లోకి నడిపించింది, అనగా కడుక్కోవడం అనేది చూడడం అనేటువంటి అనుభవంలోకి నడిపించింది. నువ్వు కడగబడ్డావా, నువ్వు చూస్తావు. యేసు రక్తం చేత కడగబడ్డావా, నువ్వు చూస్తావు ఆత్మ సంబంధమైన సంగతిని. సిలోయేము కోనేటి కన్నా శ్రేష్టమైనటువంటి యేసు రక్తము చేత నువ్వు కడగబడితే నువ్వు చక్కటి చూపు కలిగిన వాడిపై ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ఒకటి, కడిగి వేసుకొని అతడు చూపు పొందాడు. రెండవ ఉదాహరణ లేదా రెండవ విషయం, రెండవ పాయింట్లోకి మనం వెళ్దాం. రెండవ పాయింట్ మనం గమనించినట్టయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 13, 14 వచనాలు. 2 Kings 5th chapter 13 and verse 14. ఇవన్నీ మనకు తెలిసినటువంటి వాక్య భాగాలే. ఇంతకుముందు కూడా మీ దైవజనులు చాలాసార్లు బోధించుంటారు. అయినప్పటికీ కూడా కడుక్కోవడం అనేటువంటి ఇష్యూ వచ్చింది కనుక మనం దీని గురించి మాట్లాడుకుంటాం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, అతని దాసులలో అనగా సిరియా వాడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి సిరియా సైన్యంలోని సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనేటువంటి వ్యక్తికి అనేక మంది దాసులు ఉన్నారు. దాసుల్లో ఒకడు చెప్తున్నట్టు మాట, నాయన అయ్యా, అయ్యగారు, ఆ ప్రవక్త అనగా ఏలియా కాదండి, ఏలియా లేడప్పుడు. ఏలియా బహుశా
పరలోకానికి వెళ్ళాడు అంటున్నారు. ఏలియా పరలోకం వెళ్ళలేదు. ఏలియా వేరొక చోటకి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే తర్వాత అధ్యాయంలో ఏలియా రాసిన ఒక పత్రిక కనిపిస్తుంది. ఈ విషయాల్లో మనం వెళ్ళలేదు. రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలాగే అధ్యాయం వెంబడే అధ్యాయం మనం ధ్యానించుకునే అవకాశం ఉంటే, పాత నిబంధన అధ్యాయాల్లోకి వెళ్ళగలిగితే, దేవుడు మనకు నిధులు సమకూరిస్తే మనం ఈ అధ్యాయాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు, లేకపోతే ఏలియాను గురించి, ఏలియాకి ఏం జరిగిందో మాట్లాడుకోబోతున్నాం. సరే, దేవుని స్తోత్రం. ఆయన ఆ ప్రవక్తల్లో ఒకడు ఏదైనా ఒక గొప్ప కార్యము ఏ గ్రేట్ వర్క్, గ్రేట్ సైన్ చేయమని నియమించిన ఎడల, గొప్ప పని చేయమని నియమిస్తే, గొప్ప పని చేయమని చెప్తే నీవు చేయకుందువా అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట, స్నానము చేసి శుద్ధుడవు కమ్మని చెప్పబడిన మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, మేలు కాదా అని చెప్పిన దేవుని స్తోత్రం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా అనగా ఎలీషా చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 మార్లు మునగగా 1 2 3 4 5 6 7 మార్లు మునగగా 7 మార్లు మునిగిన తర్వాత అతని దేహము పసిపిల్ల దేహము వలెనై, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. దేవుని స్తోత్రం. అతని దేహము పసిపిల్ల దేహం లాగా. ఎలా ఉంటుంది పసిపిల్ల దేహం? రఫ్గా ఉండదు, ముడతలు పడి ఉండదు. ఈ మధ్య వయస్కు వ్యక్తి, లేకపోతే మధ్య వయస్కుడు అయినటువంటి వ్యక్తి, ఈ ముసలివాడు అయినటువంటి వ్యక్తి యొక్క దేహము, అతని చేతులు, అతని కాళ్ళు, అతని దేహం మొత్తం సాఫ్ట్గా, స్మూత్గా. చిన్న పిల్లల చేతులు పట్టుకుంటాం, ఎంత ముద్దు వస్తాయి చూడండి. నా చేయి పట్టుకుంటే నాకు ముద్దు రావడం లేదు, కానీ కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ చేతులు, కాళ్ళు, బుగ్గలబో, ఆ చిన్న కాళ్ళే, ఆ చిన్న చేతులే పెద్దవవుతాయి. పెద్దవైనప్పుడు రఫ్నెస్ లేకపోతే గరుకుతనం, ఇలా ఉండేటువంటి ఆ సాఫ్ట్నెస్ని కోల్పోయింది. వాని దేహము నయమాను అనేటువంటి అన్ని జనుని యొక్క దేహము, అనగా దేవుని ప్రవక్త చెప్పిన మాటకి, దేవుడు చెప్తే ప్రవక్త చెప్పాడు, ప్రవక్త చెప్పిన మాటకు లోబడి యోర్దానులో 7 సార్లు మునగమంటే 6 సార్లు మునిగి పరీక్షించుకున్నప్పుడు, 5 సార్లు మునిగి పరీక్షించుకున్నప్పుడు, 3 సార్లు మునిగి పరీక్షించుకున్నప్పుడు ఏమీ జరగలేదు. 7 సార్లు అనే దైవికమైనటువంటి ఆ సంఖ్యకు లోబడినప్పుడు, 7 సార్లు ఆ పని చేసినప్పుడు, ఒక పనిని 7 సార్లు చేశాడు. మునిగిన పని, మునగడం లేవడం ఇలా చేసినప్పుడు అతని దేహము పసిపిల్ల దేహంలాగా. కుష్ఠరోగం లేదు, కుష్ఠరోగం పోయింది. గేహజీ అనేటువంటి పనివానికి కుష్ఠరోగం వచ్చింది, తెల్లని కుష్ఠం వచ్చింది, మంచు లాంటి కుష్ఠం వచ్చింది. మిరియాముకు వచ్చింది కుష్ఠరోగం, కానీ ఈయనకి కుష్ఠరోగం పోయింది. ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు అని రాయబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు, దానిలోకి వెళ్ళలేదు మనం. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు, అతడు స్నానము చేసి శుద్ధుడయ్యాడు. శుద్ధుడు అంటే దేనిలోంచి శుద్ధీకరణ? బాహ్య శుద్ధీకరణ. రోగము నుంచి, తాను వెలివేయబడినట్లుగా ఉన్నటువంటి రోగము నుంచి తన రోగాన్ని తాను కప్పుకుంటున్నాడు. కొంతమందికి తమకు రోగం వచ్చినా రోగం రాదని చెప్పి ఏమని అనుకుంటారేమో, తాము తప్పు చేసేదో. కరోనా వచ్చిందంటే కరోనా వస్తే ధైర్యంగా చెప్పుకోండి. కొంతమంది నాకు ఫోన్ చేసి, బ్రదర్ నాకు పాజిటివ్ వచ్చింది, ప్రార్థన చేయండి అన్నారు. మంచిది, వాళ్ళ యొక్క విశాలమైన దృక్పథం. కొంతమంది ఏదో మరి దాచేసి వాళ్ళని గుచ్చి గిల్లి వచ్చిందా, జ్వరమా, అది ఇదైనప్పటికీ కూడా మనకు తెలిసినప్పటికీ, అడిగినప్పటికీ కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకో సిగ్గుపడుతున్నారు. రోగం నువ్వు ఏదో చేస్తే రాలేదు, దానంతటా ఏదో వచ్చింది అనుకుందాం, ఏదో అంటుకుంది అనుకుందాం. అంటువ్యాధి కనుక అంటుకుంది, దానికి నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ రోగాన్ని గురించి చెప్పుకుంటే అంతా బాగానే ఉందండి అంటే ట్రీట్మెంట్ ఏమిస్తాడు? పరమ వైద్యుడైన ప్రభువు దగ్గరికి వచ్చి నీ పరిస్థితి ఏంటో, నీ సంగతులు ఏంటో సరిగా నువ్వు చెప్పుకోకపోతే ట్రీట్మెంట్ సరిగా దొరకదు. లాయర్ దగ్గరికో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, విషయాలు దాచిపెడితే ఏం లాభం? బంధువుల దగ్గర లేకపోతే స్నేహితుల దగ్గర విషయాలు దాచండి, కానీ లాయర్ దగ్గరికి డాక్టర్ ఉన్నట్టుగా ఏమండి, ఉదయం దగ్గెక్కువ ఉంది, రాత్రులకు దగ్గెక్కువ ఉంది, పగలు బాగానే ఉందండి, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగినప్పుడు దగ్గెక్కువ ఉందండి, లేకపోతే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు దగ్గెక్కువ ఉందండి, ఇవి ఏదో ఒకటి అన్నీ చెప్పగలిగితే బాగుంటుంది. కానీ అన్నీ దాచుకున్నాం, లేదు అంతా బాగానే ఉందంటే ఏం ట్రీట్మెంట్ ఇస్తాడు? బాగానే ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాం? వైద్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాం? నీకు సమస్య ఉంది, నీ ఆస్తి విషయంలో లేకపోతే ఏదో ఇష్యూ ఉంది, దాని కొరకే కదా లాయర్ దగ్గరికి వెళ్ళింది. లాయర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విషయాలు దాచితే ఎలాగా?
ఒక లాయర్ కన్నా వైద్యుని కన్నా అధికుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు విషయాలు దాయొద్దు. ఓపెన్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని తెరువు, నీ హృదయాన్ని కుమ్మరించు, ఉన్న విషయాలు అక్కడ వెళ్ళగక్కు, దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. దాచుకుంటే ఏం జరగదు. దాచుకుంటే దేవుని దగ్గర నుంచి దీవెనలు దోచుకోలేవు, నువ్వు దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోలేవు. కనుక దాచుకోకుండా పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. అతడు శుద్ధుడయ్యాడు, స్నానము చేసి. He took bath or he washed in the Jordan. అబానా ఫర్ఫర్లో సిరియా నదుల్లో మునిగినప్పుడు కాదు అతనికి స్వస్థత కలిగింది. యోర్దాను నదిలో, ఏంటి ఈ బురద నదిలో, ఈ మురికి నీళ్ళ నదిలో నేను మునగడమా? ఇంకా ఏదో నూనె పోసి తల మీద చేపెట్టి ఏదో చేస్తాడని మేము ఆశించాం, లేకపోతే ఒళ్ళంతా ఏదో చల్లుతాడని ఆశించాం. ఇవేం జరగలేదే. ఈ మాట చెప్పినప్పుడు నాకు చిన్న మాట గుర్తొస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం, మన నెల్లూరు నగరంలోనే ఒక 50-60 సంవత్సరాల క్రితం అనుకుంటాను, నెల్లూరు నగరంలో జరిగిన విషయం. సాధు యోసేపు గారు అనేటువంటి ఒక ఆయన, ఒక దేవుజనులు, ఒక విశ్వాసం ఉన్నారట. ఆయన తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు అతనికి కుష్ఠరోగం అని అతను మంచం మీద పడుకున్నప్పుడు మంచంతో సహా ఎత్తేసారట. ఆయన కింద పడిపోయాడు. దుఃఖంతో ఆయన ఒక చోటకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడట. ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఆయనకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యేసు ప్రభు ఉండి, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు బాబు అనేటప్పుడు, నా కుష్ఠరోగం అని మా ఇంట్లో వాళ్ళు, మా అత్తగారి ఇంట్లో వాళ్ళు నన్ను మంచం మీద నుంచి తోసేసారండి అని చెప్పినప్పుడు, దానికేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళి ఒక కాలువ, ఒక వాగు దగ్గరికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడట. కడుక్కోమని చెప్పినప్పుడు అతను వెళ్ళి కడుక్కున్నాడట. కడుక్కున్నప్పుడు అతని యొక్క కుష్ఠరోగం, అతని చర్మం మీద ఉన్నటువంటి ఆ రసి, లేకపోతే ఆ పుండ్లు, లేకపోతే ఇలా తెట్లుగా ఇలా బయటకు వచ్చి అతడు శుద్ధుడయ్యాడు అని సాక్ష్యం అతని గురించి చెప్పబడింది. అతను ఉన్న ప్రాంతమే సాలచింతల అని నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి, కోవూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఆ పోతిరెడ్డిపాలెం ఆ ప్రాంతాన్ని ఆయన పేరుతో పిలుస్తున్నారని, తర్వాత కాలంలో ఆయన గొప్ప దైవజనుడిగా మారాడని, ఆయన అక్షరాభ్యాసం విద్యాభ్యాసం లేనప్పటికీ కూడా ఆయన బైబిల్ చేతులు తల మీద పెట్టి ప్రార్థన చేసేవాడని అనేక మంది స్వస్థ పొందుకుంటున్నారని నేను సాక్ష్యాలు విన్నాను. సరే, ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, యోర్దానులో మునిగి లేచినప్పుడు అతనికి స్వస్థత కలిగింది, కడుక్కున్నప్పుడు స్వస్థత కలిగింది. 3 విషయాలు మనం ఆలోచిస్తున్నాం. కడుక్కోవడం ద్వారా ఒకటి చూపు పొందుట అనేటువంటి అనుభవం జరిగింది. చూపు పొందాడు గుడ్డివాడు, యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు. రెండవది కడుక్కొనుట అనేటువంటి కార్యం వలన యోర్దాను నదిలో స్నానం. ఏదో మన ఈనాటి గంగా, గోదావరి, కృష్ణా నదుల్లో స్నానం లాంటి, పుణ్య నదుల్లో స్నానం లాంటి స్నానం కాదు అది. ఆ దినాల్లో యోర్దాను నదిని ఎవరు పుణ్య నది అని కూడా పిలవలేదు అనేది వేరే విషయం. కానీ రెండోది, అతడు శుద్ధుడయ్యాడు. హీ వాస్ క్లెన్స్డ్. వాషింగ్ మేడ్ హిమ్ క్లెన్సింగ్. ఇందా మనం చెప్పుకున్నాం, వాషింగ్ లెడ్ హిమ్ టు సీయింగ్. రెండోది ఇక్కడ వాషింగ్ లెడ్ హిమ్ టు క్లెన్సింగ్. శుద్ధీకరణ జరిగింది. శుద్ధీకరణ, దేహము పసిపిల్ల దేహములాగా మారిపోయింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయట ఎందుకు? వై యు ఆర్ డిలేయింగ్? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు జాప్యం చేస్తున్నావు? లేచి ఆయన నామమును బట్టి అనగా యేసు అనేటువంటి నామాన్ని బట్టి, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని చెప్పాను. పాపములను కడిగి వేసుకో. వాష్ యువర్ సిన్స్. దేవుని స్తోత్రం. అంటే మీరు అడగొచ్చు, బాప్తిజం తీసుకుంటే పాపాలన్నీ కడిగివేయబడతాయా? పశ్చాత్తాపపడితే, మారు మనసు పొందితే నీ పాపాలు, అంటే అలాగైతే మనం బాప్తిజం తీసుకుంటామే. బాప్తిజం తీసుకుంటే సరిపోతుంది కదా. ఒకవేళ 16 సంవత్సరాల వయసులో బాప్తిజం తీసుకుంటే అప్పటి వరకు 16 సంవత్సరాల వరకు జరిగించిన ప్రతి పాపము కడిగివేయబడుతుందా? బాప్తిజము దానికి సాదృశ్యం అంతవరకే, కానీ బాప్తిజము మనల్ని శుద్ధీకరించలేదు. బాప్తిజము అంటే లోపల జరిగిన కార్యానికి మనం బాహ్యంగా ఒక ప్రకటన జరిగిస్తున్నాం అంతవరకే. లోపల జరిగిన దానికి, ఒక ఇన్సిడెంట్కి ఒక ఎవిడెన్స్ చూపిస్తున్నాం. బాప్తిజం అంటే కడిగి వేసుకోవడమే, స్నానం అంటే కడిగి వేసుకోవడమే.
కడిగి వేసుకోవడం ద్వారా జరిగినటువంటి నయమాను జీవితంలో జరిగిన కార్యం, ఆ గుడ్డివాని జీవితంలో జరిగినటువంటి కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. మూడవదిగా ఇక్కడ రాయబడి పౌలు తన సాక్ష్యం చెప్తున్నాడు, తన అనుభవం చెప్తున్నాడు. అనుభవంలో అననీయ అనేటువంటి వ్యక్తి, అననీయ అనేటువంటి అభిషేక్తుడు, దేవుని చేత పంపబడిన వాడు ఆ తిన్ననిది అనబడినటువంటి వీధిలో తార్సు అనేవాని ఇంట్లో ప్రవేశించి చేతులు ఉంచి తర్వాత అతనికి ఇచ్చిన సలహా ఏంటంటే, సజెషన్ ఏంటంటే, దైవికమైన సలహా ఏంటి అంటే, దేవునితో ఇలా చెప్తున్నాడు, యెహోవా వాక్కు ఇదే, నువ్వు వెళ్ళి బాప్తిజం తీసుకో, బాప్తిజం తీసుకొని నీ పాపాలు కడిగి వేసుకో. పరిశుద్ధుడయ్యాడు. యాక్ట్స్ 22:16 మనం గమనించినట్లయితే, And now what are you waiting for? ఎందుకు ఇంకా ఎదురు చూస్తున్నావు? ఎందుకు ఇంకా నిలబడి ఉన్నావు? ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? Get up and be baptized and wash away your sins, calling on the name of the Lord. దేవుని స్తోత్రం. దేవుని నామాన్ని ఉచ్చరించడం వల్ల, దేవుని నామాన్ని పలకడం వల్ల, యెహోవా నామములో మొరపెట్టడం వల్ల, యెహోవా నామములో ప్రార్థన చేయడం వల్ల నీ పాపాలు కడిగి వేసుకో. వాష్ యువర్ సిన్స్. నీళ్లు కాదు నీ పాపాలు కడిగి వేసేది, అక్షరార్థమైన నీళ్లు కాదు, వాక్య జలము, వాక్య ఉదకము చేత స్నానం చేయాలి. వాక్య జలము నిన్ను శుద్ధీకరిస్తుంది, నిన్ను కడుగుతుంది. యేసు రక్తం నిన్ను కడుగుతుంది, పరిశుద్ధాత్ముడు నిన్ను కడుగుతాడు. దేవుని స్తోత్రం. కడిగి వేసుకొనుట ముగ్గురు జీవితాల్లో, ఆ గుడ్డివాని జీవితంలో, నయమాను జీవితంలో, అంతేకాకుండా పౌలు జీవితంలో. గుడ్డివాని జీవితంలో కడిగి వేసుకున్నాడు, కడిగి వేసుకొని చూపు పొందాడు. నయమాను జీవితంలో కడిగి వేసుకొని శుద్ధుడయ్యాడు. పౌలు జీవితంలో కడిగి వేసుకొని ఆయన పరిశుద్ధుడయ్యాడు, భక్తుడయ్యాడు, లేకపోతే శిష్యుడయ్యాడు, లేకపోతే అపోస్తులుడయ్యాడు అని మనం అర్థం చేసుకోగలం. దయచేసి తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, కడిగి వేసుకోవడం, క్లెన్జింగ్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ గురించి మీరు మాకు తెలియజేశారు. శుద్ధీకరణ అనుభవాన్ని గురించి, కెథార్సిస్ అనేటువంటి అనుభవాన్ని గురించి మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ఆ గుడ్డివానిలాగా, నయమానులాగా, పౌలులాగా కడిగి వేసుకున్నటువంటి అనుభవం మీరు మాకు, చూపు పొందుకునేటువంటి అనుభవం, భౌతికమైన అద్భుతము జరిగేటువంటి అనుభవం, అంతేకాకుండా ఆ పాపాల నుంచి, లేకపోతే ఆ కుష్ఠరోగం నుంచి, ప్రమాదకరమైన వ్యాధులోంచి శుద్ధుడు అవ్వడం, అంతేకాకుండా పాపాల నుంచి పరిశుద్ధుడిగా మారడం అనేటువంటి అనుభవాలు మీరు మాకు కలుగు చేయమని మీరు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు యోహాను సువార్త 9వ అధ్యాయం ధ్యానిస్తూ మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఇకైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నేడే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.